అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ రమేష్ని. మనం ప్రపంచవ్యాప్తంగా బాగా డెవలప్ అయిన దేశాలు చూస్తే కనుక వాటిల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షను చాలా విభిన్నంగా ఉంటుంది. అది భారతదేశంలో వచ్చి కొంచెం లేట్గానే వచ్చిందని చెప్పుకోవాలి. కాకపోతే ఇందులో ఉండే ఒక పెద్ద ఫీచర్ ఏంటంటే కనుక నా దగ్గర ఉన్న చిన్న మొత్తంతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలనా అని చూస్తే చేయొచ్చు ఇక్కడ. అలాగే దాని మీద నెలలో లేకపోతే సంవత్సరానికి ఒకసారో దాని మీద మనకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే రేట్ ఆఫ్ రిటర్న్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలు పెద్ద పెద్ద దేశాలన్నింటిలోనూ రేట్స్ అన్న కాన్సెప్ట్ బాగా ఫేమస్. భారతదేశంలో మాత్రం ఇటీవల కాలంలోనే మొదలైంది, కానీ మంచి మంచి రేట్స్ ఈ మధ్యకాలంలో రావడం అయితే మొదలెట్టాయి. సో నేను మాట్లాడేది ఇవాళ ఏంటంటే రేట్స్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రేట్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అసలు ఈ రేట్ ఎందుకు ఫామ్ చేస్తారు, అసలు మనం రేట్స్ సెలెక్ట్ చేసుకునే ముందర ఎలాంటి విషయాలన్నీ మనం చూసుకోవాలి, అలాగే రేట్స్లో ఉండే మంచి ఏంటి చెడు ఏంటి, అలాగే మొత్తం అసలు ఈ రేట్స్లో ఎలాంటి రిటర్న్స్ వస్తూ ఉంటాయి, అలా పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో పనికొచ్చే కంటెంట్ ఇట్లా తీసుకొస్తూ ఉంటాం. సో బేసిక్గా రైట్స్ అంటే ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో మనం పెద్ద పెద్ద కమర్షియల్ ప్రాపర్టీల్లోనో లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీలో మనం సొంతంగా మనం డబ్బులు పెట్టలేం. ఎందుకంటే ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చేప్పటికి కోట్లలో ఉంటుంది, మన దగ్గర చేతిలో వేలలోనో లక్షల్లోనో డబ్బులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందులో ఒక షేర్ కొనాలంటే లేకపోతే అందులో ఒక భాగం మనం కొనుక్కోవాలంటే మన వల్ల అవ్వదు. అలాగే అక్కడ ఎస్ఎఫ్టీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం నాకు ఒక 2 ఎస్ఎఫ్టీ ఇవ్వండి లేకపోతే 10 ఎస్ఎఫ్టీ ఇవ్వండి అని అడిగితే ఎవడవడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే కమర్షియల్ ప్రాపర్టీస్ నుంచి రెంట్లు సంపాదించవచ్చో లేకపోతే ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ నుంచి సింగిల్ యూనిట్స్ మనం రెంట్లకి ఇస్తూ ఉంటాం, లేకపోతే ఇళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటాం, ఇలాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి రెగ్యులర్గా మనం ఇన్కమ్ రాబట్టుకోవచ్చు. ఇలా స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఇన్కమ్స్ వస్తాయి అన్న కొన్ని ప్లేసెస్లో ఈ రేట్స్ అనేవి స్థాపించి జనాల్ని ఈ రేట్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పిన ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు ఆ ప్రాపర్టీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రాపర్టీస్ని బిల్డ్ చేయడం కానీ కొనేయడం కానీ చేసి ఆ రేట్ ఎవరైతే ఫామ్ చేశారో వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తారనమాట. సో ఇది జనరల్గా నడిచేది. అయితే ఇక్కడ నాకు ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే కనుక నిజానికి మీరు మీ పేరు మీద ఆ ప్రాపర్టీలో ఇంత పార్ట్ నీది, 5 స్క్వేర్ ఫీట్ నీది లేకపోతే 10 స్క్వేర్ ఫీట్ నీది అని ఇవ్వట్లా. ఇన్స్టెడ్ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క రేటు మ్యూచువల్ ఫండ్కి రేట్లు కట్టినట్టు ఇనీషియల్గా ఒక్కొక్క యూనిట్కి ఎంత వాల్యూ, ఒకసారి అది అయిపోయిందంటే కనుక దానికి ఎంత వాల్యూ ఉంటుంది, ఫ్యూచర్లో దాని మీద రెంట్లు రావడం మొదలు పెడితే కనుక ఎంత వాల్యూ ఉంటుంది, అలాగా ఒక యూనిట్స్ కాన్సెప్ట్లో మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఒక యూనిట్స్ కాన్సెప్ట్లోకి దీన్ని తీసుకొచ్చి ఆ యూనిట్స్ని సేల్ చేయడం అన్నది స్టార్ట్ చేశారు. ఇందులో పెద్ద బ్యూటీ ఏంటంటే మన ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, ఆ ఈటీఎఫ్స్ లాగానే వీటిని కూడా మనం ఒకవేళ ఇవాళ నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశాను కానీ నెక్స్ట్ ఒక 5 ఏళ్లలో లేకపోతే దీన్ని నేను సేల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకోండి, అలాంటప్పుడు నాకు లిక్విడిటీ కష్టం కదా. కానీ ఇక్కడ ఏం చేశారంటే రేట్స్ మీరు కొన్న తర్వాత దానికి ఆల్టర్నేటివ్ మార్కెట్ పెట్టారు. అంటే ఇవాళ నేను కొన్నాను, నాకు సంవత్సరం దాకా రిటర్న్ వచ్చింది, దాని తర్వాత నేను ఒకవేళ అమ్మేయాలనుకుంటే దానికి ఒక యాక్టివ్ మార్కెట్ అయితే పార్టిసిపేట్ చేయడానికి ఉంది. సో ఎవరో ఒకళ్ళు ఈ రేట్స్ని షేర్లు మనం ట్రేడ్ చేస్తున్నట్టు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ట్రేడ్ చేస్తున్నట్టు ఈటీఎఫ్స్ ట్రేడ్ చేస్తున్నట్టు దీనికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ సేల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఇది జరుగుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ అంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందని చూస్తే కనుక యూఎస్లో కొన్ని సంవత్సరాల కింద స్టార్ట్ అయింది, అక్కడ బాగా గట్టిగా నడుస్తుంది నిజానికి. అయితే భారతదేశానికి వచ్చేప్పటికి 2019లోనే ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఈ రేట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో నిజానికి చెప్పాలంటే భారతదేశంలో లాస్ కానీ అన్నీ కూడా దీనికి తగ్గట్టుగా కంప్లీట్గా ఉన్నాయా అని అడిగితే రెడీగానే ఉన్నాయి, కానీ చాలామందికి తెలియట్లేదు. సో అందుకని చెప్పి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఇప్పుడు.
సో ఈ రైట్స్ ఎట్లా పనిచేస్తాయని చెప్పేదాని ముందర అసలు రైట్స్లో ఎవరెవరు ఉంటారు, దాంట్లో కామన్గా మనం తెలుసుకోవాల్సిన పదాలు ఏంటని చూస్తే కనుక ఫస్ట్ స్పాన్సర్ అని చెప్పి ఉంటారు అనమాట. ఆ స్పాన్సర్ ఎవరంటే ఈ రైట్స్ని ఎవరైతే స్థాపించారో ప్రమోటర్స్ అనుకోవచ్చు. మన కంపెనీలో ప్రమోటర్స్ ఎట్లా ఉంటారో అట్లాగా ఎవరైతే స్థాపించారో వాళ్ళని స్పాన్సర్స్ అంటారు. అది కాకుండా రైట్స్ మేనేజర్ అని చెప్పిన ఉంటారు. ఈ మేనేజర్ ఎవరంటే వీళ్ళు ఆ రేట్స్ని సరిగ్గా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా సరిగ్గా జరుగుతుందా, ప్రాఫిట్స్ ఏవైతే వచ్చాయో లేకపోతే రెంటల్ ఇన్కమ్స్ ఏవైతే వచ్చాయో అవి ఈ పార్టిసిపెంట్స్కి సరిగ్గా వెళ్తున్నాయా, ఇలా అన్ని లెక్కలు చూసేవాళ్ళు అనమాట. ఇక మూడోది వచ్చేప్పటికి ఇన్వెస్టర్లు, వీళ్ళనే ట్రస్టీస్ అంటారు అనమాట. ఎందుకంటే మనం ఫామ్ చేస్తుంది ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో వాళ్ళందరినీ ట్రస్టీస్ అని అంటారు. అందుకని చెప్పి ఆ ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ట్రస్టీస్ అంటారు. వాళ్ళే నిజానికి ఇన్వెస్టర్లు. ఓకే, సో ఇది మామూలుగా జరిగే స్ట్రక్చర్ అసలు. సో ఎట్లా ఆపరేట్ చేస్తారని చూస్తే కనుక నిజానికి ఈ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైట్స్ని క్రియేట్ చేస్తారో, ఆ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఓ పక్కన ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ పూల్ చేయడం, లేకపోతే వాళ్ళు ఏజెంట్స్గా బిహేవ్ చేయడం ఈ ట్రస్ట్కి అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని సింపుల్గా మ్యూచువల్ ఫండ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనుకుని మనం చూస్తే కనుక కరెక్ట్గా ఉంటుంది మనకి అది. సో ఇందులో మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే కనుక నిజానికి ఒకటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని నుంచి రెంట్ వస్తూ ఉంటుంది. రెండోది ఈ క్యాపిటల్ ఎప్రిసియేషన్. ఏమీ లేని చోట మనం వెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి దానికి రెంటల్ ఎప్రిసియేషన్ రెంట్ తీసుకొచ్చేలాగా కొన్ని ప్రైవేట్ వాళ్ళని ఎవరన్నా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చామనుకుంటే అక్కడికి చుట్టుపక్కల ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి కదా. సో అదే చేస్తున్నారు వీళ్ళు. అలా చేస్తే మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, దాని తర్వాత క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవుతుంది. సో ఈ రెండింటిని ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకుని ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే సెబీ దీనికి మంచి మంచి కంట్రోల్స్ పెట్టిందండి. ఏమనుందంటే ఒకవేళ మీరు కనుక రేట్స్ ఫామ్ చేస్తే మనకి రేట్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి వచ్చే క్యాష్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం సంవత్సరానికి ఒకసారి మనకి ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఆ ఇన్కమ్ వచ్చిన దాంట్లో 90% ఖచ్చితంగా డివిడెంట్ కింద డిక్లేర్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేసేసేయాలి. అలాగే రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రేట్స్ వీళ్ళు ఏవైతే స్థాపించి ప్రాపర్టీస్ బిల్డ్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారో ఆ రేట్స్లో 80% ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఆపరేషన్స్లో ఉండాలి. ఎందుకంటే ఒక 10 రకాల రేట్స్ 10 రకాల ప్లేసెస్లో నేను ప్రాపర్టీస్ బిల్డ్ చేస్తున్నానని చెప్పి డబ్బులు తీసుకుని వాటిని బిల్డ్ చేస్తానే కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ దాన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎప్పటి నుంచి వాళ్ళు జనరేట్ చేస్తారు? ఆ ఇన్వెస్టర్కి రిస్క్ ఉండకూడదని చెప్పి ఈ కండిషన్స్ పెట్టారు వాళ్ళు. ఏమనంటే ఖచ్చితంగా మీరు రైట్స్ ఇష్యూ చేసుకోవచ్చు, కాకపోతే మీరు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వాళ్ళు 80% ఆఫ్ ద రైట్స్ వచ్చేవాడు ఖచ్చితంగా ఆపరేషన్స్లో ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది అని చెప్పిన కండిషన్స్ పెట్టి నిజానికి చాలా మంచి విషయం అది. సో దట్ మన రిస్క్ అక్కడ చాలా తగ్గుతుంది. అక్కడ ఆపరేషన్స్లో ఉన్న ట్రస్ట్లో మనం డబ్బులు పెడితే మనం ఆటోమేటిక్గా దాన్ని రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్గా. ఇప్పుడు అసలు మనం మామూలుగా షేర్లు కొంటున్నప్పుడు చాలా పారామీటర్స్ చెక్ చేస్తాం. దాని పిఈ రేషియో ఎంత, దాని రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత, దానికి డివిడెండ్ పే పర్సంటేజ్ ఎంత, ఇలాగ రకరకాల పారామీటర్స్ అన్ని చూసి దాని తర్వాత నచ్చితే ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే ఈ రేట్స్లో కూడా చాలా పారామీటర్స్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ పారామీటర్స్లో ఫస్ట్ ఏంటంటే కనుక వేల్ అని అంటాం, వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ అని చెప్పని. ఓకే, సో ఈ వెయిటెడ్ యావరేజ్ ఎక్స్పైరీ ఏంటి, అసలు లీజ్కి ఎక్స్పైరీ ఏంటని చూస్తే కనుక నిజానికి మనం ఎంత కాలం ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీ ఖాళీగా ఉండబోతోంది అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఎంత రిటర్న్ ఫ్యూచర్లో వస్తుంది. లేకపోతే ఒకవేళ ప్రాపర్టీ కనుక కంటిన్యూస్గా బుక్ అయిపోతూనే ఉందనుకోండి, మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా, మనకే మంచిది. అది ఇన్వెస్టర్గా మనకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ మధ్యలో అక్కడ ఏమన్నా రెంటల్ ఇన్కమ్ రాలేదనుకోండి, మధ్యలో ఖాళీగా ఉందనుకోండి, మనకు వేస్ట్ కదా. ఆ ప్రాపర్టీ ఐడిల్గా ఉంటుంది, అక్కడ ఎవడు రెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు మనకు డబ్బులు ఎవరు వేస్తారు? రేట్ నుంచి రాదు కదా. సో అందుకని చెప్పి ఆ వెయిటెడ్ యావరేజ్ ప్రాపర్టీ ఎంత కాలం అయితే కనుక ఖాళీగా ఉంటుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. సో అలా ఆ రేట్ కనుక మనకి ఎట్లా ఉందని చూసుకుంటే దాన్ని బట్టి మనం రిటర్న్స్ ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో తెలుస్తుంది. రెండోది వచ్చేప్పటికి ఈల్డ్ అండి, డిస్ట్రిబ్యూషన్ ఈల్డ్ అని అంటారు. నిజానికి ఇందాక నేను చెప్పినట్టు సెబీ వాళ్ళు 90% వీళ్ళ క్యాష్ ప్రాఫిట్స్ ఏవైతే వచ్చాయో క్యాష్ అందులో ఖచ్చితంగా వీళ్ళు డివిడెండ్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేసేయాలి 90% అని చెప్పారు.
అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎంత ప్రాఫిట్స్ వీళ్ళు ఎర్న్ చేస్తున్నారో అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది నిజానికి. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఎక్స్పెన్స్ రేషియో అన్నది మాడుకున్నాం చాలాసార్లు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కనుక 90% ప్రాఫిట్స్ అంటున్నారు. ఆ 90% అన్నది ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి తక్కువది కదా మనకు కూడాను. సో ఎవరికైతే ఏ రేట్స్లో అయితే కనుక ఈ డివిడెండ్ ఈల్డ్ అన్నది ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా. అలాగే మూడవ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లోన్ టు వాల్యూ అని అంటారు. నిజానికి ఇది బయట మనం ఈ ప్రాపర్టీస్ ఏదైనా కొన్నప్పుడు కూడా ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ లోన్ టు వాల్యూ అన్నది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మొత్తం ప్రాపర్టీ యొక్క వాల్యూలో లోన్ వాల్యూ ఎంత అన్నది మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అది ఒక చాలా మంచి పారామీటర్. నాలుగోది హై ఆక్యుపెన్సీ. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటే మన రిటర్న్స్ కూడా ఖచ్చితంగా గ్యారంటీడ్గా వస్తూ ఉంటాయి. సో దాని గురించి చెప్పి ఆక్యుపెన్సీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలని చూసుకోవాలి మనం. సో ఇకపోతే రైట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని చూస్తే కనుక రకరకాల రైట్స్ ఉన్నాయని నిజానికి. ఇండస్ట్రియల్ రైట్స్ ఉన్నాయి, కమర్షియల్ రైట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ రైట్స్ ఉన్నాయి, హాస్పిటల్ రైట్స్ ఉన్నాయి, అంటే మెడికల్గా యూజ్ చేసే రైట్స్ ఉన్నాయి. ఇలాగా ఒక లిస్ట్ ఆఫ్ రైట్స్ కొన్ని ఒక 10 దాకా ఉన్నాయి. వాటిల్లో ఏదైనా కానీ మనం రైట్స్లో స్థాపించుకోవచ్చు. సో ఇకపోతే ఇందులో మనకి లాభాలు ఏంటి అని చూస్తే కనుక ఫస్ట్ థింగ్ మనం ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ పెట్టగల. జనరల్గా మనం క్యాపిటల్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఎక్కువ డబ్బులు పెట్టాలంటే కనుక పెద్ద పెద్ద క్యాపిటల్ పెడితే కానీ పని చేయదు. అందుకని చెప్పి అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, చిన్న మొత్తాల్లో పెడతాం, అది బాగా మేనేజ్ కూడా చేస్తున్నారు వీళ్ళు. సో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది కరెక్ట్గా ఒక మంచి సోర్స్లోకి వెళ్తుంది. అందుకని చెప్పి దాంట్లో మనకి రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. మూడోది అసలు ఆ ప్రాపర్టీని చాలా నీట్గా మేనేజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇలాగా రకరకాల బెనిఫిట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇల్లిక్విడిటీ అన్నది ఇక్కడ చాలా తక్కువ. ఇల్లిక్విడిటీ అంటే ఏంటంటే మనం ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమ్మలేకపోని పరిస్థితి రాదు ఇక్కడ. ఎందుకంటే దీనికంటూ ఒక యాక్టివ్ మార్కెట్ క్రియేట్ చేసి ఉంచుకుంటున్నారు కదా. సో దాంతో బయటికి వెళ్ళి అమ్ముకోవాలనుకుంటే వెంటనే అమ్మేసుకోవడే అవకాశాలు క్రియేట్ చేస్తున్నారు రైట్స్ ద్వారా. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక మనం ఎప్పుడైనా డబ్బులు ఒకచోట ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అది సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా, ఇవన్నీ క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు అవన్నిటికి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక చెప్పుకున్నాం 90% వాళ్ళ ప్రాఫిట్స్ ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ చేసేయాలని చెప్పని. అలా డిస్ట్రిబ్యూషన్ చేసేయడం వల్ల మనకి లాభం ఖచ్చితంగా ఉంటుంది. అందులో రిటర్న్ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది. సంవత్సరానికో లేకపోతే ఆ రైట్స్ ఎట్లా స్థాపిస్తే అలా వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఇకపోతే ఇందులో ఉండే డ్రాబ్యాక్స్ ఏంటి, నష్టాలు ఏంటి మనకని చూస్తే కనుక ముఖ్యంగా ఈ రైట్స్ స్థాపించిన వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్లు ఉన్నా రైట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి అసలు ట్యాక్స్ బెనిఫిట్సే లేవు. మామూలుగా మనకి ఏవైతే ట్యాక్స్లు కట్టాల్సి వస్తుందో అన్నీ కట్టుకోవాలన్నమాట. రెండోది ఈ మామూలు కమర్షియల్ ప్రాపర్టీకి ఎంతైతే అప్రిసియేషన్ ఉంటుందో ఈ రైట్స్కి అంత ఉండదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది కదా ఇన్కమ్ అంతా కూడా. సో 90% బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రైట్స్ యొక్క వాల్యూకి అంత ఎప్రిసియేషన్ ఉండదు. క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఎంత ఉంటుందో మహా అయితే అంతకంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఉదాహరణకి 10% ఉందనుకోండి బయట, ఇక్కడ అంతకంటే తక్కువ ఉంటుంది ఎప్రిసియేషన్. సో అట్లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఈ రైట్స్ ఇంతలా స్థాపించి అన్నిటికీ కండిషన్స్ ప్రొవిజన్స్ అన్ని క్రియేట్ చేసినా కానీ ఇంకా ఎక్కువ పెద్దగా రైట్స్ అయితే రాలేదు. సో ఇది కూడా ఇంకొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే ఈ రైట్స్లో పెద్ద పెద్ద దిగ్గజాలు మన భారతదేశంలో ఎవరెవరు ఉన్నారు అని చూస్తే కనుక ఫస్ట్ వచ్చేప్పటికి ఎంబసీ అని చెప్పిన ఒక కంపెనీ అండి. బేసిక్గా వీళ్ళు ఆఫీస్ స్పేస్లు లేకపోతే కమర్షియల్ ప్లేసెస్, సోలార్ పవర్ ప్లాంట్స్ ఇలాగ రకరకాల ప్లేసెస్లో వీళ్ళు ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ ప్రస్తుత పారామీటర్స్ ఎట్లా ఉన్నాయో మనం స్క్రీన్ మీద చూస్తే కనుక వీళ్ళకి దాదాపుగా ఒక 43.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల ఏరియా అయితే ఉంది. దాంట్లో 33.4 మిలియన్ స్క్వేర్ ఫీట్లు మొత్తం అయిపోయి అందులో 87% మొన్న అక్టోబర్ 2022 కల్లా ఆక్యుపెన్సీ ఉంది. అందులోనూ వీళ్ళు ఎవరికి రెంట్కి ఇస్తున్నారని చూస్తే కనుక దాదాపుగా 193 బ్లూ చిప్ కంపెనీలకి ఆక్యుపై చేశారు వీళ్ళ స్పేస్. అదంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా గూగుల్, ఫ్లిప్కార్ట్, జేపీ మార్గన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకి వీళ్ళు టైఅప్ అయ్యి ఇస్తున్నారు అనమాట. సో ఫస్ట్ వీళ్ళ వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ చూస్తే కనుక 7 సంవత్సరాలు ఉంది. అలాగే ఎన్ఏవి చూస్తే కనుక 336.2 రూపాయలు ఉంది. అలాగే లోన్ టు వాల్యూ చూస్తే కనుక 40% ఉంది. సో ఇది అసలు వీళ్ళ మొత్తం పారామీటర్స్. అలాగే భారతదేశంలో ఎక్కడెక్కడ వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయని చూస్తే కనుక దాదాపు ఒక 12 ఆఫీస్ పార్క్లు అలాగే 6 హోటల్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే కనుక బెంగళూరులోను, ముంబైలోను, పూణేలోను, ఢిల్లీలోను ముఖ్యంగా ఉన్నాయి వీళ్ళకి. సో వాటిల్లోనే ఎక్కువగా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది కాకుండా వీళ్ళకి ఒక
100 మెగావాట్ల పవర్ ప్లాంట్ అంటే సోలార్ పవర్ ప్లాంట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇందులో రెండో కంపెనీ ఏంటని చూస్తే కనుక మైండ్ స్పేస్ రైట్స్ అని చెప్పి, యాక్చువల్గా మైండ్ స్పేస్ అన్నది రహేజా గ్రూప్ వాళ్ళు స్థాపించిన ఒక రైట్ అనమాట. సో వాళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందని మీ స్క్రీన్ మీద చూస్తే కనుక మొత్తం లీజబుల్ ఏరియా వచ్చేప్పటికి 31.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంది. అలాగే ఆక్యుపెన్సీ 86.9% ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ కూడా యాక్సెంచర్, కాల్కామ్, ఎల్ఎన్టీ, బార్క్లేస్, అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో టైప్లు ఉన్నాయి. అలాగే వీళ్ళ వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ 6.6 సంవత్సరాలు ఉంది. ఎన్ఏవి 335.09 ఉంది ఒక్కొక్క షేర్కి. అలాగే లోన్ టు వాల్యూ చూస్తే కనుక 16.8% ఉంది. అంటే మన ఇందాక ఎంబసీ కంటే కూడా బాగా తక్కువ ఉన్నట్టు చెప్పుకోవాలి ఇక్కడ. అలాగే వీళ్ళ ఆపరేషన్స్ చూస్తే కనుక ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నైలో అయితే ముఖ్యంగా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఇందులో మూడో కంపెనీ వచ్చేప్పటికి బ్రూక్ ఫీల్డ్ అని చెప్పి వీళ్ళు ఈ రైట్స్ ఏఎంసీ అన్నది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అయితే వీళ్ళని స్థాపించిన వాళ్ళు చూస్తే కనుక బ్రూక్ ఫీల్డ్ ఏఎంసీ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైట్స్ని అయితే స్థాపించి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ పారామీటర్స్ చూస్తే కనుక ప్రస్తుతానికి పోర్ట్ఫోలియోలో 18.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంది. అందులో 4.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ డెవలప్మెంట్లో ఉంది. అలాగే ఆక్యుపెన్సీ చూస్తే కనుక 89% ఉంది ఇక్కడ. మళ్ళీ వీళ్ళ టెనెంట్స్ కూడా యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి వాళ్ళే. దాదాపుగా 41% లీజ్డ్ ఏరియా వాళ్ళకే పెద్దవాళ్ళకి ఇచ్చారు. అలాగే వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ చూస్తే కనుక 6.9 సంవత్సరాలు ఉంది. ఎన్ఏవి 283.75 మాత్రమే ఉంది. అలాగే లోన్ టు వాల్యూ 31% ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఆపరేషన్స్ వచ్చేప్పటికి 3 ప్లేసెస్లో చేస్తున్నారు. ఢిల్లీలోను, ముంబైలోను, కోల్కతాలోను చేస్తున్నారు. సో ఇదండి పూర్తిగా అసలు రైట్స్ గురించి పూర్తి విశ్లేషణ. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీ సొంతంగా మీరు అనలైజ్ చేసుకుని మీకు నచ్చితే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదంటే మాత్రం అసలు ఎప్పుడు కూడా చేయొద్దు. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేసి ఈ రేట్స్ కొనండి లేకపోతే రేట్స్ కొనకండి అని చెప్పట్లేదు ఇక్కడ. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అంతకంటే ముందర మై గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఛానల్స్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎన్నో అద్భుతమైన కంటెంట్ మీకు తీసుకొస్తూ ఉంటాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అందరికీ ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.